సింగరేణిలో కొత్త గనుల కోసం సంస్థ పరిరక్షణ కోసం 4 లేబర్ కోడ్లను రద్దు కోసం కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సింగరేణిలో జరగబోయే ఒకరోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులకు సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్ సంఘాల నాయకులు కొరిమి రాజ్కుమార్, దేవులపల్లి రాజేందర్, తుమ్మల రాజిరెడ్డి, మాదస్తు రామ్మూర్తులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి పరిశ్రమ యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటూ ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలలో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికులకు తీవ్ర నష్టం చేసే విధానాలను అవలంబిస్తున్నందుకు చర్యలు తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్త కార్మిక సంఘాలు చేపట్టిన టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చాయని వారు తెలిపారు. అందులో భాగంగా సింగరేణిలో సైతం ఈ టోకెన్ సమ్మెను నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల సాధన కొరకు సమ్మె చేస్తున్నామని అన్నారు. సింగరేణి మనుగడ సాధించాలంటే కొత్త గనులు రావాలని, అందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని, ఈ సమ్మె విజయవంతం చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేద్దామని చేస్తుందని వారు ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సింగరేణిలో ఒకరోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సమ్మెలో సింగరేణికి చెందిన డిమాండ్లను పరిష్కరించాలని సిఎన్ఎంటీకి సమ్మె నోటీసును అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మె నోటీసులో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కొత్త గనులు కేటాయించాలని, సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, అలవెన్సులపై ఆదాయపు పన్నును యాజమాన్యమే చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, వారికి ఉద్యోగ భద్రత, కార్మిక ప్రమాద బీమా, సీఎంపీఎఫ్ అమలు చేయాలని తదితర డిమాండ్లను పెట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో కార్మిక వర్గం పాల్గొని ఒకరోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఒకరోజు టోకెన్ సమ్మెలో భాగంగా ఈరోజు సింగరేణిలో కూడా అన్ని సంఘాలు కలిపి ఈరోజు ఈ బంద్ను విజయవంతం చేయడానికి సంబంధించి ఈరోజు కూర్చున్నాం. ముఖ్యంగా ఈ యొక్క సమ్మెలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్ మరియు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు కలిసి వస్తే వాళ్ళని కూడా కలుపుకొని ఈ సింగరేణిలో ఒక్కరోజు మే 20 తారీఖున జరగబోయే సమ్మెను ఎలాంటి అవంతరాలు లేకుండా 100% జయప్రదం చేయడానికి ఈ 4 లేబర్ కోడ్లు, ఈ 4 లేబర్ కోడ్లు అనేది 44 కార్మిక చట్టాల నుండి 29 కార్మిక చట్టాలకు బదులుగా 4 కోడ్లను తయారు చేసి ఎలాంటి హక్కు లేకుండా బలహీనపరిచి రేపు రాబోయే రోజుల్లో కార్మికుడికి ఏ సమస్య వచ్చినా చట్టరీత్యలో చట్టానికి వెళ్లకుండా, చట్టానికి వెళ్ళిన న్యాయం దొరికిన పరిస్థితులు తయారు చేసి ఈరోజు 4 కోడ్లు కార్మిక వర్గం మీద రుతున్న ఈ తరుణంలో ఈరోజు మిగతా ఆర్థిక సంబంధాలు లేకుండా ఈ భారతదేశంలో అసంఘటిత రంగం కానీ, ఈరోజు కోల్, అదేవిధంగా స్టీల్ లాంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో కూడా ఈ సమ్మె జరగబోతోంది. అదే కాకుండా మన దేశంలో ఉన్న రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ ఈరోజు కోల్ ఇండియా వ్యాప్తంగా 5 జాతీయ కార్మిక సంఘాల సమావేశాలు జరిగినాయి. ఈసారి కోల్ ఇండియాలో కూడా 100% బంద్ ఉండడానికి కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ యొక్క డిమాండ్స్కు మరియు ఇంకొక 4 జతపరుస్తూ ముఖ్యంగా సింగరేణిలో నూతన బొగ్గలు రాకుండా, ఈరోజు సింగరేణి ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి వాటిని ఒక డిమాండ్గా పెట్టినాం. రెండోది, ఏదైతే వకీల్ మన కొత్తగూడెంలో బ్లాక్ VK7 కానీ, లేకపోతే మన ఎల్లందు ఎక్స్టెన్షన్, రొంపేట ఎక్స్టెన్షన్, 2 బ్లాక్లను బొగ్గు తీసే పని, అదేవిధంగా ఓపీ కూడా వాళ్ళే తీస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఇది బొగ్గు తీసే పని పర్మనెంట్ కార్మికులే చేయాలని, అదేవిధంగా ఈరోజు ఐటీకి సంబంధించి కార్మిక వర్గానికి కోల్ ఇండియాలో ఇప్పటికే 9వ వేజ్ బోర్డు నుంచే ఐటీకి సంబంధించిన పెర్క్స్ మీద రిఫండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులకు కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇక్కడ కార్మిక వర్గానికి రిఫండ్ చేయాలని, సొంత ఇంటి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి
ఇది అడిషనల్గా ఈ 4 డిమాండ్లు సింగరేణి కార్మికులకు సంబంధించిన డిమాండ్లు అన్ని కార్మిక సంఘాలు మాట్లాడుకుంటూ పెట్టినాం. దాంతోపాటు ఈరోజు మినిమం బేసిక్ కార్మిక వర్గానికి 26,000 రూపాయలు ఉండాలనేది, 9,000 పెన్షన్ ఉండాలనే తదితర అంశాలన్నీ అందులో పెట్టడం జరిగింది. అన్ని యూనియన్లు, రాజకీయ పార్టీలతో సహా రైతు సంఘాలు ఒక రకంగా చెప్పాలంటే టాప్ నుంచి బాటం, క్లేలు నడిపే దగ్గర నుంచి వెళ్ళి అమలు పనిచేసే కార్మికుల వరకు 30 కోట్ల మంది పైన ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి గెలిచిన తర్వాత 2వసారి గెలిచినప్పుడే కార్మిక చట్టాలను మార్చి పార్లమెంట్లో ఆమోదం చేసుకుంది, బలం ఉందని. ఇప్పుడు 3వసారి గెలిచి కార్మికుల మీద పూర్తిగా చట్టాలు అమలు చేసి హక్కులు నిర్వీర్యం చేయడం కోసం ఇలా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రైతు చట్టాలు మార్చి రైతులను వీధిపాలు చేసి ఇప్పటికే 2.5 సంవత్సరాల కాంచెలు వాళ్ళు పోరాటంలో ఉన్నారు. అట్లాగే ఇప్పుడు కార్మిక వర్గానికి ఈ చట్టాలు అమలు చేయడం ద్వారా ఇలా ఏ హక్కు ఉండలేని పరిస్థితి. కార్మిక జీవితాలందరూ కూడా యాజమాన్యం దగ్గర, కార్పొరేట్ దగ్గర బలిపెట్టడానికి కోసం ఇలా నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల రాబోయే కాలంలో ఇంకా ఏ హక్కు మిగిలే పరిస్థితి లేదు. ఇప్పటికే కార్మికులకు చాలాసార్లు వివరించి ఉన్నాం. అవన్నీ కూడా అంటే పిఎఫ్ కానీ, పెన్షన్ కానీ, గ్రాడ్యుయేట్లు కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఎన్నికల విషయంలో కానీ, అసలు లేబర్ యాక్ట్స్ కానీ ఇంకా ఏ హక్కు కూడా ఉండే పరిస్థితి లేదు. ఆ హక్కులని 4 కోట్లకు కుదిచ్చేసి హక్కులని నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నాడు. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు, కోల్ ఇండియా కార్మికులందరూ కూడా 100% పాల్గొనాలని చెప్పి ఏఐఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మెయిన్గా కొన్ని కార్మిక సంఘాలు ఈ టైం సరిపోక పిలవలేకపోయినాం. అన్ని కార్మిక సంఘాల భవిష్యత్తులో కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ఇప్పుడున్న సంఘాలు నిర్ణయం చేసుకున్నాయి. దాంట్లో భాగంగానే ఇలా విధి విధానాలు కూడా నిర్ణయం చేసుకుంటున్నాం. ప్రతి ఏరియాలో గెట్ మీట్ పెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, అవసరం ఉంటే సదస్సులు, వాల్ పోస్టులు, కరపత్రాలు అన్నీ కూడా జేఏసీ పక్షాన కార్మిక వర్గానికి తెలియజేస్తాం. కార్మిక వర్గం ఒకటే అనుకోవాల్సింది, ఏదో లాభదాయకమైన ఆర్థికపరమైన విషయాలు ఇందులో ఉండకపోవచ్చు, కానీ ముందు మన హక్కులన్నీ నిర్వీర్యం అవుతుంది. మన హక్కులు పోయిన తర్వాత మనం బతికుంటే ఉన్న హక్కుల కోసం కొట్లాడతాం, కానీ మనం బలహీనపరిచి మనం లేకుండా చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అఖిల భారత స్థాయిలో మే 20న సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చున్నాయి. అందులో భాగంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సింగరేణి పరిశ్రమ రక్షణకు, సింగరేణి కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తూ ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను సింగరేణిలో ఒక బొగ్గు పిల్ల కూడా బయటికి రాకుండా విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ స్వదేశీ నినాదం, విదేశీ గులాం, అదే బీజేపీ విధానం. వాళ్లకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం అంతా ఏకతాటిపై నిలబడి పోరాడుతున్నటువంటి సమయం ఆసన్నమైందని ఇవాళ టీబీజీకేఎస్ గుర్తించింది. అందుకనే ఈ సమ్మెను నిర్విధంగా బలపరుస్తా ఉన్నాం. ఇవాళ బొగ్గు బ్లాకులను కేటాయించడం ద్వారా మాత్రమే తెలంగాణలోని సింగరేణి పరిశ్రమను మనం రక్షించగలుగుతాం. ఈ సింగరేణి పరిశ్రమ ఉంటేనే ఈ తెలంగాణకు లేదా మొత్తంగా తెలుగు రాష్ట్రాలకి ఉపాధి అవకాశం దొరుకుతాయి. అందుకోసం తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు ఖనిజాన్ని వెలికి తీసే బాధ్యతను సింగరేణి సంస్థకి అప్పజెప్పాలని, ఈ బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను రద్దు చేయాలని, తద్వారా ఈ సంస్థను కాపాడాలని టీబీజీకేఎస్ భావిస్తా ఉన్నది. జరిగింది. ఈ సమ్మెకు మా ఐఎన్టీసీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ, కార్మికుల హక్కులను మనం కాపాడుకోవాలంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఈ కోర్సుని అందరినీ నిర్వీర్యం చేయాలంటే సమ్మె ఒక్కటే మనకు మార్గం అని తెలియజేస్తూ, ఈ కార్మికులందరూ ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొనాలని మా తరఫున కూడా, మా యూనియన్ తరఫున కూడా మేమందరము మా దగ్గర మీటింగ్లు పెట్టి అందరితో జేఏసీతో సమానంగా కలిసి నడుస్తామని. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఎల్ ప్రకాష్, ఎల్లా గౌడ్, కమపల్లి స్వామి, రవీందర్, గౌస్, అన్నారావు, సయ్యద్ సోహెల్, సిఐటియు నాయకులు శ్రీనివాస్, నరహరి, సారమ్మ, టీబీజీకేఎస్ నాయకులు వడ్డపల్లి శంకర్, పి శ్రీనివాస్తో పాటు ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.